12 జూన్ 1974న పాట్నా యూనివర్సిటీ ఆర్ఎస్ఎస్ కార్యకర్త అశ్విని చౌబే అరెస్టు చేయబడ్డాడు. అశ్విని చౌబే కేవలం జేపీ ఉద్యమంలో సామాన్య కార్యకర్త మాత్రమే కాదు, చక్కెర కుంభకోణానికి సంబంధించిన పత్రాలను పత్రికలకు అందించాడు. ఈ కారణంగా చౌబేను 3 సంవత్సరాలు ఆరహ్, పుల్వారా, బక్సర్ జైళ్లలో ఉంచారు. ఈ జైళ్లలో చౌబేను ఎంతగా హింసించారు అంటే తరువాత ఆయన 11 నెలలు పాట్నా మెడికల్ కాలేజీలో గడపవలసి వచ్చింది. ఆయన 2 కిడ్నీలలో సమస్యలు తలెత్తాయి. కాల్చిన పెనం పైన కూర్చోబెట్టి హింసించిన కారణంగా ఆయన శరీరం మొత్తం కాలిపోయింది. ఇది కేవలం అశ్విని చౌబే కథ ఒక్కటి మాత్రమే కాదు. ఎమర్జెన్సీ సమయంలో కాంగ్రెస్ చేసిన లెక్కలేనన్ని అత్యాచారాల్లో ఇది ఒకటి మాత్రమే. నిజాలను వెల్లడించే పత్రికల గొంతు నులిమిన ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ చేత విధించబడిన ఒక చీకటి యుగం. రాజ్యాంగాన్ని రక్షించే న్యాయ వ్యవస్థ చేతులు నరికివేయబడ్డాయి. పెరిగిన ధరలకు వ్యతిరేకంగా గొంతు విప్పిన విద్యార్థుల గొంతులు నొక్కివేయబడ్డాయి. దుష్పరిపాలనను వ్యతిరేకించిన ప్రతిపక్షాలను జైళ్లలో తొక్కారు. కేవలం ఇందిరాగాంధీ చేతుల నుండి అధికారం చేజారకుండా ఉండేందుకు చేసిన దమనకాండ ఇది. ఎమర్జెన్సీ సమయంలో జైళ్లలో జరిగిన హింసాకాండ బ్రిటిష్ పరిపాలనలో కాలాపాని శిక్షలను గుర్తుకు తెస్తుంది. ఇందిరాగాంధీ అక్కసు విద్యార్థులపై విరుచుకుపడింది. ఎందుకంటే విద్యార్థుల నవనిర్మాణ ఉద్యమం వల్ల గుజరాత్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి చమన్భాయ్ పటేల్ రాజీనామా చేయవలసి వచ్చింది. అంతేకాకుండా బీహార్లోని క్షాత్ర సంఘర్షణ సమితి కూడా ఇందిరాగాంధీకి తలనొప్పిగా మారింది. అందువలననే ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో విద్యార్థులపైనే ఎక్కువ దమనకాండ చేసింది. విద్యార్థి సంఘాలను నిషేధించి విద్యార్థి నాయకులను జైళ్లలో నిర్బంధించింది. అక్కడ వాళ్లు పోలీసుల అరాచకాలకు గురి కావలసి వచ్చింది. అప్పుడే ఢిల్లీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు, ఏబీవీపీ నాయకుడు 22 ఏళ్ల అరుణ్ జైట్లీ 19 నెలలు తీహార్ జైల్లో ఉంచబడ్డాడు. అక్కడ అతనికి ఈగలు ముసిరే నీళ్లు, ఉడకని రొట్టెలు ఇచ్చేవాళ్లు. ఢిల్లీలోని జస్వీర్ సింగ్ ను తలకిందులుగా చేసి దెబ్బలు కనిపించకుండా లాఠీలతో హింసించారు. రైల్వే ట్రేడ్ యూనియన్ నేత జార్జ్ ఫెర్నాండెస్ తమ్ముడు లారెన్స్ ఫెర్నాండెస్ ను ఎంతగా కొట్టారంటే చాలా సంవత్సరాలు ఆయన సరిగ్గా నిలబడలేకపోయేవాడు. ఈ సమయంలోనే కృష్ణయ్య గౌడ్ మరియు భూమయ్యలకు ఉరిశిక్ష విధించబడింది. మీసా, డిఐఆర్ చట్టాలను తెచ్చి లక్షల మందిని జైళ్లకు పంపారు. అక్కడ వారిని నగ్నంగా చేసి తీవ్రంగా లాఠీలతో హింసించారు. చేతి వేళ్లపై కుర్చీలు ఉంచి వాటిపై కూర్చునేవారు. గంటల తరబడి స్పృహ తప్పే వరకు కొరడాలతో కొట్టి హింసించేవారు. రోజుల తరబడి అన్నం నీళ్లు ఇవ్వకుండా మార్చి చంపారు. అయితే ఈ అనాగరిక హింసను గురించి ఎక్కడా గొంతు విప్పే అవకాశమే లేదు. కేవలం సామాన్య ప్రజలే కాకుండా ప్రతిపక్ష నేతలు కూడా ప్రభుత్వ దమనకాండకు బలయ్యారు. 25 జూన్ 1975న జయప్రకాష్ నారాయణ్ ఢిల్లీలో రామ్లీలా మైదాన్లో లక్షల మంది ప్రజా సమూహాన్ని ఉద్దేశించి మాట్లాడారు. సింహాసనాన్ని విడిచిపెట్టండి, ప్రజలు వస్తున్నారు అని నినదించారు. ఈ సంఘటనతో భయపడిన ఇందిరాగాంధీ ప్రముఖ ప్రతిపక్ష నాయకులందరినీ అరెస్టు చేయమని ఆదేశించి రాత్రికి రాత్రి ఎమర్జెన్సీ విధించింది. ఎమర్జెన్సీ సమయంలో జేపీ గారి ఆరోగ్యం వేగంగా క్షీణించడం మొదలుపెట్టింది. ఖైదులో ఉన్న సమయంలోనే ఆయన 2 కిడ్నీలు దెబ్బతిన్నాయి. ఆయనకు చేసిన చికిత్సల్లోని నిర్లక్ష్యం నేటికి అంతుచిక్కని దర్యాప్తు చేయవలసినటువంటి విషయం. జేపీ విడుదలకు భారతదేశంలో ఉద్యమం చేయడం అనేది అసాధ్యమైన విషయం. అందుకే లండన్లోని సురూర్ బోధా నోబెల్ శాంతి బహుమతి పొందిన నోయల్ బేకర్ అధ్యక్షతన ఫ్రీ జేపీ ఆందోళన చేపట్టారు. జేపీ లాగానే అటల్ బిహారీ వాజ్పేయి కూడా ఎమర్జెన్సీలో ఆరోగ్యం దెబ్బతినడంతో చాలా నెలలు ఎయిమ్స్ లో గడపవలసి వచ్చింది. ఆ తరువాత కూడా వాజ్పేయి గారు చాలా కాలం ఎమర్జెన్సీలో దెబ్బతిన్న ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. వీరే కాకుండా మొరార్జీ దేశాయ్, చౌదరి చరణ్ సింగ్, లాల్ కృష్ణ అద్వానీ, విజయరాజే సింధియా, ములాయం సింగ్ యాదవ్, మహారాణి గాయత్రీదేవి, రాజనారాయణ్, జేబీ కృపలాని, జార్జ్ ఫెర్నాండెస్ లాంటి నాయకులందరూ ఎమర్జెన్సీలో జైల్లో ఉంచబడ్డారు. ఈ కాంగ్రెస్ అణిచివేతల నిజాలు ప్రపంచానికి తెలియకుండా భారతీయ పాత్రికేయ రంగం గొంతు నొక్కివేయబడింది. విదేశీ పాత్రికేయులను దేశం నుంచి పంపించి వేశారు. ప్రభుత్వ పర్యవేక్షణ లేకుండా ఒక్క వాక్యం కూడా ప్రింట్ చేయబడేది కాదు. పత్రికా సంపాదకులుగా పోలీసు అధికారులు విధులు నిర్వహించారు. 19 నెలల ఎమర్జెన్సీలో 327 మంది పాత్రికేయులు జైలులో ఉంచబడ్డారు. 3801 పత్రికలు మూసివేయబడ్డాయి. 290 పత్రికలకు ప్రభుత్వ
ప్రకటనలు నిలిపివేశారు. 60 లక్షల మందికి నిర్బంధ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేశారు. దాదాపు 5 నుండి 7 లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఈనాడు కాంగ్రెస్ తన కళంకిత చరిత్రను దాచిపెట్టి ప్రజాస్వామ్యాన్ని గురించి, వాక్ స్వాతంత్ర్యాన్ని గురించి ఎంత మాట్లాడినా 140 కోట్ల భారత ప్రజలు ఈ అరాచకాన్ని మరచిపోలేరు, క్షమించలేరు.